ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళిద్దరితో ఎక్కువ మీరు ఎవరితో సన్నిహితంగా ఉండేవారు? రామారావు గారు ఇద్దరు కూడా మా తాలూకా నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇద్దరికి నేను తెలుసు. అక్కడ 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 రాజకీయాల్లో పనిచేసినటువంటి వాడిని. ఎవరు సన్నిహితంగా అంటే రామారావుతో నాగేశ్వరరావుతో నేను పిక్చర్ తీద్దామని నాగేశ్వర ఫ్యాన్ నేను న్యాయంగా అయితే, కానీ నాగేశ్వరరావు మొట్టమొదటి పిక్చర్ అంగీకరించాల. మీరు ఇచ్చిన మొత్తం చాలా చాలా బిజీగా ఉన్నాను కృష్ణమూర్తి గారు. తర్వాత సెకండ్ పిక్చర్ చూద్దాం, ఫస్ట్ పిక్చర్ అవుతాం తీయండి అనేవాడు. వెంటనే వెళ్ళిపోయి రామారావుని అడిగితే ఓఎస్ కృష్ణమూర్తి కానివ్వండి తీయండి, మా మొత్తం పిక్చర్ ఆయనతో తీసాం కదా, ఇది పల్లెటూరు. అవును. ఆ పరిచయంతో ఆల్రెడీ కృష్ణమూర్తి గారు తీయండి అన్న. వెంటనే రాజేశ్వర చెప్పి అయిపోయిందండి, మీ టైం వచ్చేసింది, సెకండ్ పిక్చర్ మీరు యాక్ట్ చేయాల్సింది. ఓఎస్ రెడీ కృష్ణమూర్తి గారు, అప్పటికి పేరు వచ్చింది నాకు. లక్షాధికారి సినిమా తర్వాత ఎన్టీ రామారావు గారితో మీరు వర్క్ చేయకపోవడానికి కారణం? నేను హైదరాబాద్ సెటిల్ అయిపోయా. రామారావు ఏమో ఇంకా ఇక్కడ రాలా. నాగేశ్వరరావు 64లో వచ్చేసారు. రామారావుని అడిగా, రామారావు మరి అన్నగారితో నాగేశ్వరరావు అక్కడ సెటిల్ అవుతున్నారు, ఆయనతో పిక్చర్లు తీద్దాం అనుకుంటున్నాను, జమీందారు తీద్దాం అనుకుంటున్నాను, మీ ఉద్దేశం ఏంటన్నారు. వయసు తమ్ముడితో నేను చెబుతాను, నేను వాళ్ళు భోజనానికి వెళ్తాను కదా, ఆ రోజు భోజనం కూడా వెళ్ళామండి మేము, షూటింగ్ దగ్గర నుంచి వెళ్తాం ఆ రకంగా. సో ఆ విధంగా సామరస్యంగా అక్కడి నుంచి కంటిన్యూస్గా. మరి ఆయన బిజీ, ఈయన బిజీ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆర్డర్గా ప్రొడ్యూసర్స్కి ఇచ్చేవాళ్ళు కదా, ఆ విధంగా జరిగిపోయింది. అంతేగాని ఏ తారతమ్యాలు కానీ వ్యతిరేకతలు కానీ ఏమీ లేవు. ఐ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్లీ వెల్. సావిత్రి గారితో మీ అనుబంధం గురించి రెండు ముక్కలు, ఎందుకంటే సావిత్రి గారు అందాన్ని ఈ తరం వాళ్ళు ఎవరు చూడలేదు, వినడమే కానీ. సావిత్రి నా చెల్లెళ్ళండి. సావిత్రి, సూర్యకాంతం, కన్నాంబ వీళ్ళంతా మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. జమిని గణేష్ను ఆమె కలిసి ఉండేవాళ్ళు. జమిని గణేష్నేమో మా అబ్బాయిని, ఈవిని ఇందా మా అబ్బాయిని లేని బాబుని మా అల్లుడు అంటూ ఉండేవాళ్ళు. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆర్టిస్టులు ఇప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎగ్జిబిషన్ జరుగుతూ ఉండేది. అన్నయ్య గారు ఎగ్జిబిషన్కి వెళ్ళాలని, చంపేస్తారమ్మా మనం ఇక్కడ జనం చూస్తే కష్టం కదా అని. అయినా కానీ వండేసి మొత్తం మీద తీసుకెళ్తే జనం మీదపడి కుట్టిందండి. అవునా? ఎట్లా జనాన్ని తప్పుకోవాలంటే ఆ విధంగా. సో చాలా బాగుండేది. షీఈ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. అందుకంటే గ్రేటర్ ఆర్టిస్ట్ వస్తుందని నేను అనుకోలేదు. అందం లేదు, అందం మామూలే కానీ ఆ స్పీచ్, స్వీట్ వాయిస్, ఎక్స్ప్రెషను, తర్వాత మీ అంతా ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ఈజ్ సావిత్రి.